హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రీసెంట్గానే రిజల్ట్స్ ఇచ్చారు. నెక్స్ట్ సర్టిఫికేట్స్ గురించి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు. సో ఎలా ఉంటుంది, ఏంటి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, నెక్స్ట్ గెస్టెడ్ సైన్, నెక్స్ట్ ఎట్లా దేని మీద మనం డీటెయిల్స్ రాసి సైన్ చేసుకోవాలి అని చెప్పేసి అవన్నీ మన వెబ్ నోట్ ప్రకారం డీటెయిల్గా ఇచ్చున్నారు. అందరూ apsc.government.in వెబ్సైట్లోకి వెళ్ళి చూడవచ్చు మీరు. నెక్స్ట్ కోర్టు కేసు సంబంధించి కూడా నాకు చాలామంది మెసేజ్ చేశారు, అంటే సార్ దాన్ని అప్డేట్ చెప్పండి అని చెప్పి. సో ఈరోజు కోర్టు కేసు జరగబోతుందండి. సో మంది 60 పైన ఉంది, నెంబర్ 62 అనుకుంటా ఎగ్జాక్ట్గా. సో ఆ కేసు నేను అయిపోగానే, హీరింగ్ అయిపోగానే మీకు అప్డేట్ అయితే అందిస్తాను అండి. ఈరోజు వస్తుంది మంది, మధ్యాహ్నం రావచ్చు, పొద్దున కష్టం ఎందుకంటే 62 నెంబర్ కాబట్టి. సో మధ్యాహ్నం హీరింగ్కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను అయిపోగానే నేను మీకు అప్డేట్స్ అయితే అందిస్తాను. సో ఏం మాట్లాడుకున్నారు ఏంటి అని చెప్పేసి, సో వాదనలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే జిఐడి కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ఫస్ట్ హీరింగ్ ఇదే అనమాట. సో వాళ్ళు ఏం వాదిస్తారు, దాన్ని ఏం చెప్తారు, జడ్జి గారు దానికి ఏం చేస్తారు, ప్రతి వాదనలు ఎట్లా జరిగాయి అవన్నీ మనం చూద్దాం. బట్ సిపిటి టెస్ట్ ప్రిపేర్ అయ్యే క్వాలిఫై అయిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి, మీరు ఇక ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ క్వాలిఫై కాని వాళ్ళు ఈ యొక్క గ్రూప్ 2 మీరు మీ లైఫ్లో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, గ్రూప్ 1 మెయిన్స్ ఉంటే గ్రూప్ 1 మెయిన్స్ రాయండి, యూపీఎస్సీ రాసే వాళ్ళు యూపీఎస్సీ రాయండి. నెక్స్ట్ ఒకవేళ ఈ గ్రూప్స్ రాసే వాళ్ళే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూ ఏమైనా జాబ్ చేసుకుంటూ ఉంటే జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. లేస్తారంటే ఇప్పటి నుంచే కష్టపడి గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి గ్రూప్ 1 సంబంధించి, మిగతా అయితే ఎగ్జాక్ట్ చెప్పలేను కానీ గ్రూప్ 1 అయితే ఖచ్చితంగా వస్తుంది. సో దాన్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకు సార్ అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి అందరూ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నాకు అర్థమైంది ఈ యొక్క ఎగ్జామ్ బట్టి ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటున్నారండి. నోటిఫికేషన్లు వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్లియర్ చేయడం తక్కువ ఛాన్సెస్. ముందే ప్రిపేర్ అయిపోయి నోటిఫికేషన్ రాగానే ఇంక రివిజన్స్ చేసుకుంటూ ఉండాలి. అన్ని రివిజన్స్ చేస్తే అన్ని రివిజన్స్, అప్పుడు ఎగ్జామ్ పోగానే ఎగ్జాక్ట్గా ఆన్సర్స్ పెట్టగలుగుతాం, అక్యురేట్గా ప్రిసిషన్ పెరగద్ది. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. కానీ నోటిఫికేషన్ వచ్చా చదువుకుంటాం అవన్నీ అనుకుంటే మీరు ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో సర్వే అవ్వడం కష్టం అనమాట, ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్. సో ఎవరైనా గ్రూప్ 1 కొత్తగా స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలనుకున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ కోర్సెస్ రన్నింగ్లో ఉన్నాయి, ప్రిలిమ్స్ అనేవి, మెయిన్స్ అనేవి. సో మెయిన్స్ కూడా మనకు తెలిసిందే, మే 3 నుంచి మే 9 దాకా ఉంది. సో అది అయిపోగానే మీకు నేను అప్డేట్ అందిస్తాను. టైం అయితే వేస్ట్ చేసుకోకండి నా సైడ్ నుంచి. నేను నెక్స్ట్ ఈ యొక్క కేసు హీరింగ్ అప్డేట్ రాగానే నేను వెంటనే వీడియో చేస్తాను. ఎందుకు సార్ అంటే చాలామంది ఆ డౌట్లో ఉన్నారు. ఇంకా అది కూడా వాళ్ళు ఆ కోర్టు ఆర్డర్స్ బట్టే ముందుకెళ్తారని చెప్పేసి వాళ్ళు కూడా. సో అందువల్ల ఇది కూడా ఒక సైడు గమనిస్తూ ఉండాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. నేను హీరింగ్ అయిపోగానే నేను వీడియో చేస్తాను మీకు. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీ పార్టీ మీద సిబిటి టెస్ట్ అయితే ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? నేను ఏంటంటే ఈరోజు హీరింగ్ ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను. నాకు టైం లేదండి అసలుకే, ఇంకొక 20 రోజులు ఉంది బలంగా చూస్తే. సో ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటానండి. బాయ్ అండి, థ్యాంక్ యూ అండి.